ఎండాకాలమే కానీ టీ ఉండాలి. ఆ టీ కూడా జార్లో ఉండాలి. బట్ సీ దిస్ గై నంబర్ 1 బుల్షిట్ గై. ఎస్ బాబు అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి. ఎస్ సో ప్రతిసారి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆపోజిట్లో ఎవరో ఒకరు ఫీమేల్ ఉండో నా ఇంటర్వ్యూలో వాళ్ళే హైలైట్ అవడం. ఈసారి నేను గ్రేట్ బికాస్ ఆపోజిట్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ ఈజ్ డెఫినెట్లీ బిగ్ బాస్, తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం అర్జున్ కళ్యాణ్ గారిని కలుస్తున్నాను కాబట్టి. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి మీకు అమ్మాయి కావాలా? వద్దు నాకు కళ్యాణ్ గారే కావాలి. అండ్ ఎస్ సో హాయ్ MLR గారు. సో మీరు పేరు ఏదో కొన్ని మార్చుకున్నట్టున్నారు కదా? లక్ష్మణ్ వర్మ నా పేరు యాక్చువల్లీ MLR. ఓకే, సో లక్ష్మణ్ గారు అని పిలవచ్చా MLR? మీరు ఎలాగైనా పిలవచ్చండి. MLR అన్న పలుకుతా, లక్ష్మణ్ వర్మ అన్న పలుకుతా. ఓ లక్ష్మణ్ బాబు. ఓకే, టైటిల్ ని కలిపేసుకున్నారు. ఓకే సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు? బికాస్ ఫస్ట్ అంటే లైక్ ఈ మూవీ వాజ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ టైటిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి కొంచెం యూనిక్గా ఉంది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? సో ఎవరు చెప్తారు ఫస్ట్? యూ గో. సో బేసికలీ మేము అంటే మా టీం అందరం కష్టపడి ఒక ఐడియాతో ఒక మూవీ చేయడం జరిగింది, బాబు నెంబర్ 1 బుల్షిట్ గా అని. సో టైటిల్ వచ్చేసి మూవీకి చాలా యాప్ట్ అనమాట, ఎందుకంటే ఇందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రెండింటి పేరు బాబుయే. ఒకటి కార్తిక్ బాబు, ఒకటి సోమ్ బాబు. సో నెంబర్ 1 బుల్షిట్ గా ఈజ్ లైక్ వాళ్ళు కొంచెం బుల్షిట్ పనులు చేస్తుంటారు కాబట్టి అలా ఒక మన మీమ్ కూడా ఫేమస్ మీమ్ ఉంది కదా, అట్లా సో డిజైన్ చేయడం జరిగింది. అండ్ మంచి క్యాచీ టైటిల్, జనాలు కూడా మేము ఎక్కడ కలిసినా కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు టైటిల్కి. అండ్ మూవీ రిలీజ్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ దిస్ వెంట్ ఫర్ అ వైల్. సో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయిన వరకు ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, లాట్ ఆఫ్ హార్డ్షిప్స్. సో ఫైనల్లీ ఇప్పుడు రిలీజ్ స్టేజ్కి వచ్చాము. అండ్ ఐఎమ్ వెరీ యాంగ్షియస్ అండ్ టెన్స్డ్ ఈ మూవీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని. బట్ ద సేమ్ టైమ్ హ్యాపీ దట్ ద వర్క్ ఈస్ కమింగ్ అవుట్ ఫైనల్లీ. అంటే ఇందులో మేమనే కాదు, దెర్ ఆర్ అదర్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ హూ హ్యావ్ డన్ సమ్ అవుట్ స్టాండింగ్ వర్క్ మా మీద కంటే కూడా ఎక్కువ. లైక్ ఆ DOP కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అండ్ ఈవెన్ ద హీరోయిన్స్. కుషితాకి ఇది ఫస్ట్ డెబ్యూ యాజ్ అ ఫీమేల్ లీడ్, సోనాలికి కూడా అనుకుంటా. అండ్ దెర్ ఆర్ సమ్ న్యూ యాక్టర్స్. డైరెక్టర్కి, మిగతా వాళ్ళందరికీ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ నైస్, గివ్స్ అ గుడ్ బ్రేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్లీ. అండ్ మీరు కూడా స్క్రీన్ మీద చూడడానికి కొంచెం చాలా కొత్తగా ఉన్నారు. బేసికలీ యు ఆర్ అన్ హ్యాండ్సమ్ పర్సన్, బట్ ఆన్ స్క్రీన్ ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. థాంక్యూ సో మచ్. యు ఆర్ బ్లషింగ్ ఆ? ఓకే, సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, కథ ఎలా మొదలైంది ఏంటి? అండ్ యు ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ కదా, యాక్టింగ్ కూడా చేశారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఆర్టిస్ట్? నాకు అంత ఏం లేదు, అంటే డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి యాక్టింగ్ అనేది అంత కొత్తగా ఏం అనిపించదండి. మేము ఆల్రెడీ చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం కాబట్టి. కానీ మీరు చెప్పేది చేసేది డైరెక్టర్స్ వర్క్ ఎలా ఉంటుందంటే స్క్రీన్ వెనకే, బట్ స్క్రీన్ మీద కనిపిస్తారు కాబట్టి డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో అలా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డా, ఫస్ట్ డే కొంచెం నర్వస్ గా ఉంది. తర్వాత ఇంకా దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసేసా. ఇంకా అది ఇంకా ఓకే. సో నాకు ఏం అనిపించలా ట్రూలీ. మామూలుగా అయితే అనిపిస్తుంది ఎవరికన్నా కొత్తగా యాక్ట్ చేసే ముందు కెమెరా ఫీర్ అని, కానీ అంటే మేము చూస్తుంటాం కదా ఆర్టిస్టులని, అంతగా తొందరగా చేయలేరు. సో ఇంకొకటి ఏంటంటే నేను రాసుకొని నేనే దాంట్లో ఉండి దాంతో ఎప్పుడు ఆ క్యారెక్టర్తో నేను జర్నీ చేశాను కాబట్టి నాకు తెలిసి ఈజీ అయిపోయింది. అంతే. మామూలు బయట ఆర్టిస్ట్కి మనం చెప్పేది అర్థం చేసుకోవాలి, నేను చెప్పేది ఎంతవరకు అర్థం చేసుకుంటాడో తెలియదు, తను ఏం చేస్తాడో తనకు ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి. నాకు అలా కాదు, నేను ఆ క్యారెక్టర్ రాస్తున్నానంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్లో నా స్టైల్ ఒకటి ఉంటుంది. సో ఇంకా అలా నాకు అలవాటు అయిపోయాను, పెద్దగా ఏమీ అనిపించలేదండి. ఓకే, సో వీఆర్ వెయిటింగ్. సో బాబు అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి ఒక డైరెక్టర్ స్క్రీన్ మీద? ఇప్పటివరకు చాలా మంది డైరెక్టర్స్ ఆర్టిస్టులు మేము చూసాం, కానీ బట్ ప్రతిసారి చెప్పినప్పుడు సమ్ అదర్ చెప్పడం ఏంటంటే కొంచెం కష్టం ఉండేది అని. బట్ యూఆర్ లైక్ వెరీ కూల్లీ, నేనే రాసుకున్నాను కాబట్టి చాలా ఈజీగా చేశాను అంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ కథ విషయానికి వస్తే కళ్యాణ్ గారు, ఫస్ట్ మీరు కథ విన్నప్పుడు అంటే లైక్ మీకు బాగా అంటే లైక్ ఇంప్రెసివ్ అనిపించిన పాయింట్స్ ఏంటి? బికాస్ నాకు తెలిసి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, బిఫోర్ ఇంకొకటి వచ్చింది కానీ ఇట్ వాజ్ అ వెరీ OTT రిలీజ్ అని అనుకోవచ్చు. నేను వసంతి ఒకటి చేసాము, బట్ అదంతా అంత రీచ్ అని రాలా. థియేటర్ అయితే ఇది ఫస్ట్. ఇంత గ్యాప్ అంటే ఫస్ట్ ఆ 3 పాయింట్స్ చెప్పండి, ఆ తర్వాత అడుగు.
సో ఫస్ట్ నెరేషన్ విన్నప్పుడే నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బికాజ్ నేను ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ నాకు బాగా ఇష్టం. నాకు వచ్చిన రిఫరెన్స్ పాయింట్ అంటే మనం ప్రతిసారి కదన్నప్పుడు మనకి ఇంకేవో ఆలోచన వస్తుంటుంది, ఇది అట్లా ఉంది, ఇది బాగుందని చెప్పేసి. నాకు అలాగా కొంచెం సత్యమే శివంతో రిలేట్ అయ్యా. ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం ఏం లేదు, జస్ట్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు రిచ్ వర్సెస్ పూర్, ఇప్పుడు అందులో మాధవన్, కమల్ హాసన్, దే రిప్రజెంట్ 2 parts ఆఫ్ ద సొసైటీ. అట్లా నేను కూడా ఐ రిప్రజెంట్ ద రిచ్ పార్ట్ అండ్ ది పూర్ పార్ట్ అన్నట్టు. సో వాళ్ళు కిడ్నాపర్స్ గా వాళ్ళకు ఒక మోటివ్ ఉంది ఎందుకు కిడ్నాప్ చేశారన్నది. సో అదేంటి మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఏంటంటే ఆ కిడ్నాప్ అయ్యాక ఒక డిబేట్ లాగా జరుగుతుంటుంది ఈ 2 క్యారెక్టర్స్ మధ్యన. నాకు డబ్బులున్నాయి కాబట్టే కదా నువ్వు కిడ్నాప్ చేసింది అని చెప్పి, నువ్వు స్వార్థపరుడివి, నువ్వేదో మంచి వాళ్ళ కటింగ్ చేస్తున్నావు, బట్ నీ స్వార్థం అన్నట్టు అది. బట్ వాళ్ళకు ఒక మోటివ్ ఉంటుంది. సో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ లో కొన్ని మంచి ఎమోషనల్ డైలాగ్స్ మన సొసైటీకి యాప్ట్ అయ్యేవి. సో అలాంటి నాకు ఆ ప్లాట్ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఓకే, సో ఇంత ఇట్స్ నాట్ ఎ రొటీన్ కమర్షియల్ మూవీ, బట్ ఐ మీన్ సంథింగ్ డిఫరెంట్, కొంచెం మెసేజ్ అట్లా, బట్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది థియేట్రికల్ రిలీజ్ గురించి. అంటే మీకు చాలా రేర్ గా వస్తాయండి కేర్ ఆఫ్ కంచిరపాలెం. సో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా రేర్ వస్తుంటాయి. ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే గానీ అలా ఉంటుంది కొంచెం. సో దిస్ వాస్ ఎ డెబ్యూ ఫర్ యు అండి? డెబ్యూ నా? ఇట్స్ యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ నాట్ మై డెబ్యూ యాక్చువల్లీ. నేను 2017 లో సినీ మహల్ అని ఒక మూవీ చేస్తాను. సినీ మహల్ సోహెల్ అలీరేజా. సోహెల్ గారు అంటే బిగ్ బాస్ వాళ్ళే పట్టుకుంటున్నారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యిందా? చేసిన వాళ్ళందరూ బిగ్ బాస్ కి వెళ్తుంటారు. మీరు చేసిన వాళ్ళందరూ బిగ్ బాస్ కి వెళ్తున్నారా? ఇదేదో కొంచెం తేడా కొడుతుంది సేనా. సరే మనం దీని గురించి తర్వాత మాట్లాడతాం. నేను బిగ్ బాస్ ముందరే సైన్ చేశాను. అవునా? ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ బిగ్ బాస్ వెళ్ళక ముందే అయిపోయింది. ఓ అట్ దట్ టైం మూవీస్ వస్తున్నాయి, రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో తర్వాత నేను సెట్ లో కూడా చెప్పేది ఎంతో మీరు బిగ్ బాస్ కి వెళ్తారు చూడండి అని ఏదో సరదాగా అలా అన్నా. అది అలా మేబీ నేను చెప్పినందుకు వెళ్ళాలని నేను అన్నాను. బట్ సార్ మీరు ఏ ఏరియాలో ఉంటారు చెప్పండి, మా వాళ్ళందరినీ పంపిస్తా బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళందరినీ. బట్ అంటే నేను అలీరేజాతో చేస్తాను. అలీరేజా వెళ్ళాడు, తర్వాత మన సోహెల్ వెళ్ళాడు, సన్నీ, సరియు, వీళ్ళందరితో నేను పనిచేసా. ఓకే, అందరూ వెళ్ళారు. ఓ సూపర్. సో అంటే లైక్ ఈ కాన్సెప్ట్ తీసుకోవడం గల మెయిన్ రీజన్ ఏంటండి? బికాజ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ యాక్షన్ డ్రామాస్ వస్తున్నాయి, థ్రిల్లర్ జోనర్స్ వస్తున్నాయి, ఆర్ ఎల్స్ వెరీ అడల్ట్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి, కల్ట్ స్టోరీస్ వస్తున్నాయి. ఈ జానర్స్ అన్నిటి మధ్యలో ఇది ఏ జానర్ కింద వెళ్తుంది? ఇది ఆల్ జానర్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. నెంబర్ 1 బుల్షిట్ గే లాగే ఉంటుంది సినిమా అంతా. కానీ ఏంటంటే ఇప్పుడు అండర్ కరెంట్ ఒక కంటెంట్ వెళ్తుంటుంది. అది ఏంటంటే ఒక మెసేజ్, ఒక మంచి ఎమోషనల్ వెళ్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని స్క్రీన్ ప్లే అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంటుంది. ఇప్పుడు లగేరా ముండబాయ్ ఉంది, ఆ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ఆర్ట్ ఫిల్మ్ కంటెంట్ లాంటిది. దాన్ని చాలా జోవియల్ గా హిలీరియస్ గా తీసుకెళ్తారు ఆయన. రాజ్ కుమార్ హిరాని ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఎప్పుడు కూడా మనం జనాలకి ఏదైనా మనం చెప్పాలనుకున్నది సూక్తి డైరెక్ట్ గా సూక్తిలకు చెప్పకూడదు. దాన్ని కామెడీ వేలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అనేది నా ఉద్దేశం. నేను నమ్ముతా యాక్చువల్లీ. ఈ సినిమా కూడా అంతే. నేను చెప్పాలనుకున్నది ఒక సూక్తి, ఒక ప్రవచనమో లేకపోతే ఇంకొకటో, అది నేను డైరెక్ట్ గా చెప్పను. నేనేం గొప్ప వ్యక్తిని కాదు, వెంట అవడం అసలు అలా చెప్తే. సో సినిమా అంతా హిలీరియస్ గా వెళ్తూ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ కామెడీ రన్ చేస్తూ మంచిలో ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ పెట్టి మళ్ళీ కట్ చేస్తే ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి మళ్ళీ బయటకు వస్తే ఒక అలా వెళ్ళి మన జీవితం గురించి చెప్తూ మధ్యలో అలా వెళ్తూ లాస్ట్లో గూస్ బంప్ సీన్ ఒక సీన్తో అలా ఎండ్ చేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏడుస్తూ వస్తాడు. ఆ క్యారెక్టర్లు అలా ఉంటాయండి, లైవ్ క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ తగ్గదు, అన్ని క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లకి న్యాయం చేసేసారు. ఈవెన్ ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది, ఆ పిల్ల కూడా చాలా బాగా చేస్తుంది. ఓకే, సో మొత్తాన్ని అందరిని ఏడిపిద్దామని ఫిక్స్ అయ్యారు లాస్ట్ లో కొంచెం. ఓకే, సో అర్జున్ గారు అంటే లైక్ యాజ్ మై బిఫోర్ క్వశ్చన్ ఆల్సో, బిగ్ బాస్ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా అడిగా, కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది, కొంతమంది బాగా రేజ్ అవుతారు, కొంతమంది కనుమరుగు అవుతారు. సో అంటే బిగ్ బాస్ వల్ల మీకు ఎంత ప్లస్ అయింది? ఖచ్చితంగా ప్లస్ అయింది. అండ్ ఐ థింక్ అందరికీ ప్లస్ అవుతుంది బిగ్ బాస్. ఐ థింక్ యువర్ సీజన్ అందరికి, నా సీజనే కదా, ఏ సీజన్ అయినా కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్లో మనం ఓ పీకేసాము అని చెప్పి బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే జనాలు వెళ్ళిపోమంటారు.
సో అది ఒక నిమిషం, ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది? ఎవరిని ఉద్దేశించి కాదు, నార్మల్ గా చెప్తున్నా. ఐ మీన్ బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్, అది ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంకా ఫేమస్ చేస్తుంది, అస్సలు ఫేమస్ లేని వాళ్ళని మంచి ప్లాట్ఫామ్, ఒక ఫేమ్ క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఎలా ఉపయోగించడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు అందరూ అక్కడి నుంచి యాక్టర్స్ అయిపోరు, కొంతమంది వేరే ప్రొఫెషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఆల్రెడీ యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి అంతే. జాగ్రత్తగా వాళ్ళ క్యాపబిలిటీస్ ని వాళ్ళు ప్రాపర్ గా అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రై చేసుకోవాలి. అండ్ ఇందాక మాటల్లో మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పడం ఏంటంటే ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టాము అని అన్నారు కదా. బేసికలీ అర్జున్ కళ్యాణ్ ఈజ్ అ షై పర్సన్ కాదా? ఏమో అంటే మీ గురించి మీకు తెలియదా? సో బేసికలీ యువర్, అంటే నాకు అర్థమైనంత వరకు బేసికలీ యువర్ అ షై పర్సన్. సో డ్యూరింగ్ ద షూటింగ్ ఆఫ్ దట్ సాంగ్, సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్, ఎనీ మెమరబుల్ మూమెంట్? అంటే నాకు ఖుషి నాకు ముందు నుంచే ఫ్రెండ్, బిఫోర్ మూవీ ఇట్ సెల్ఫ్ ఖుషి అని పిలుస్తుంటా. సో నాకు ముందు నుంచే ఫ్రెండ్, అండ్ ఇన్ఫాక్ట్ తనే నన్ను ఈ సినిమాకి రిఫర్ చేసింది మా కాస్టింగ్ మేనేజర్ కి. బికాస్ ఫస్ట్ తను వచ్చింది ఆడిషన్ కి, అండ్ షీ గాట్ సెలెక్టెడ్. వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్, అంతకుముందు వేరే ఎవరు అనుకున్నట్టున్నారు, అదేదో వర్కౌట్ కాల. దెన్ అప్పుడు వెతుకుతున్నా అని చెప్తే వీ హ్యాడ్ ద సేమ్ కాస్టింగ్ మేనేజర్, తనకి రిఫర్ చేసింది, వై డోంట్ వి ట్రై అర్జున్ అన్నట్టుగా. అట్లా నేను కూడా వెళ్ళడం జరిగింది, అండ్ ఐ గాట్ ద ఫిల్మ్. సో వీ హ్యావ్ దట్ బాండింగ్, వీ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్, అండ్ ఇట్స్ అ ప్యూర్ ఫ్రెండ్షిప్. సో కాబట్టి మాకు ఆ బెరుకు లేదు. అండ్ అంటే ఇప్పుడు ఇంటెన్షన్స్ వేరే ఉంటే కొంచెం ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో వెన్ ఐ గేవ్ హర్ దట్ కంఫర్ట్ జోన్, సో వి డిడ్ న్యాచురల్లీ, ఈజీగానే అయిపోయింది. బట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, ఎవరితో అయినా సీన్ చేయాలంటే చెయ్యాలి కన్విన్సింగ్ గా. అప్పుడే కదా నీ యాక్టింగ్ క్యాపబిలిటీస్ బయటపడేది. రొమాన్స్, I should be able to do it. ఓకే, సూపర్. అండ్ ఎంత క్లారిటీగా చెప్పారు అసలు. ఓకే, డన్. సో మీరు చెప్పండి, మీరు రాసుకున్న క్యారెక్టరైజేషన్ కి లైక్ అర్జున్ కళ్యాణ్ గారు ఉన్న పద్ధతి కావచ్చు, ఆర్ఎల్స్ ఆయన లుక్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యా? మీరు అనుకున్నది 100% అవుట్ అండ్ అవుట్ ఇచ్చారా? ఇచ్చారండి. యాక్చువల్లీ ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా కార్తిక్ బాబు అంటే రిచ్ కిడ్, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ మాటలో కానీ, ఎవ్రీథింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ లో కానీ అది కావాలి, యాటిట్యూడ్ కావాలి. సో నాకు అనిపించింది, నేను తీసుకున్నాను. దట్స్ ఇట్. ఓకే, సో ఈజ్ ద పర్ఫెక్ట్ యాక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. యాక్చువల్లీ పర్ఫెక్ట్ యాక్ట్. ఓకే డన్. మీరు చెప్పండి, అంటే లైక్ యాజ్ అన్ డైరెక్టర్ గా సెట్ ని మేనేజ్ చేస్తూ, ఆర్టిస్ట్ ని మేనేజ్ చేస్తూ, ఆయన కూడా ఆర్టిస్ట్ గా చేయడం అనేది, సో చాలా టాస్క్లు ఉంటాయి కదా. సో మీకు ఆయన ఏ సీన్ చేసినప్పుడు, ఏ సిచ్యువేషన్ చేసినప్పుడు ఈజ్ అ మల్టీ టాస్కర్ అనో, ఆర్ ఎల్స్ అంటే లైక్ బాగా చేస్తున్నారు, హీఈస్ బెస్ట్ ఫర్ దిస్ అని అనిపించింది? యాక్చువల్గా మా మూవీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో షూట్ చేసాం, విత్ వెరీ లిమిటెడ్ క్రూ. సో ఆ సెట్ మేనేజ్మెంటే కొంచెం గాబరాగా ఉండేది, ఎందుకంటే క్రూ తక్కువ ఉండేది. సో ఆయనే మల్టిపుల్ రోల్స్ తీసుకోవాల్సి వచ్చేది, ఆల్మోస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా. ఆర్ అంటే మాకు కొన్ని డేస్లో కో డైరెక్టర్ కూడా లేడు. సో హీ యూస్ టు ప్లే దట్ రోల్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా చేస్తూ యాక్టింగ్ చేయడం చాలా కష్టం. సో అది అంటే నేను ఒకసారి అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు ఒక మ్యూజిక్ వీడియో చేసినప్పుడు ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టింగ్ ఇట్. అప్పుడు నాకు దోల తీరిపోయింది, నాకు ఆ వల్ల కాల. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆల్సో. ఓ మై గాడ్. నేనే బ్రేక్ఫాస్ట్లు తెప్పించి, మళ్ళీ షార్ట్ మేకింగ్ చెప్పి, మళ్ళీ షార్ట్లోకి వెళ్ళి నేనే యాక్టింగ్ చేసుకుని, అదంతా నాకు అప్పుడు అనుకున్న, అమ్మ మళ్ళీ ఇంకొకసారి డైరెక్షన్ చేయకూడదు రా బాబు. ప్రాపర్ టీమ్ ఉంటే గానీ మనం డైరెక్షన్ చేయలేం. టీమ్ మన a director is as good as his team. Like how a captain is as good as his team in cricket field, atlane a director is as good as his team అని నేను నమ్ముతాను నేను. సో we had a very good team, అందుకని మాకు అవుట్పుట్ ఇంత మంచిగా రాగలిగింది. అండ్ ఐ ఫీల్ he did I think he scored more marks as an actor than director అనిపిస్తుంది నాకు ఇందులో. అంటే కొన్ని సీన్స్ నేను చూసినప్పుడు I felt he did really well. ఇప్పుడు ఆ ట్రైలర్ లో ఒక సీన్ చెప్పాలనుకుంటే అదే ఆ ఫుడ్ తినే సీన్, అలా 2-3 సీన్లు ఉన్నాయి సినిమాలో వేర్ హీ గివ్స్ సమ్ ఎమోషనల్ డెప్త్ ఉన్న డైలాగ్స్. ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా నాలో డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి నేను చేయగలిగాను, లేకపోతే చేయలేరు. అది ఇప్పుడు డైరెక్టర్ యాక్టర్స్ యూజువల్ గా దే హ్యావ్ టు బి న్యూట్రల్ టు ద సబ్జెక్ట్. అంటే మనం తక్కువ ఎక్కువ మిగతా వాళ్ళని అది ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు నేను ఈయన క్యారెక్టర్ నేను చేశాను అనుకో, అది బూత్
ఇప్పుడు ఈయన క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ అయినా చేయకూడదు. ఓకే, ఆయన క్యారెక్టర్ అయిందే, ఆ క్యారెక్టర్ ఆయనే చేయగలడు, నేను ఆ క్యారెక్టర్ చేయలేను. ఓకే, సో నేను ఎంచుకున్నది ఏంటంటే ఆ క్యారెక్టర్ పర్టికులర్గా ఆ క్యారెక్టర్ అసహ్యంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం పెర్ఫార్మర్ అయి ఉండాలి. అయితే అసహ్యంగా ఉండేవారు లేదా పెర్ఫార్మర్ చేయాలి, ఈ రెండు ఉన్న చాలా మందిని చూసా, ఎవరు దొరకలా. ఓకే, ఫైనలీ దెర్ ఇస్ నో అదర్ చాయిస్ కాబట్టి మీరు చేశారు. అది నమ్మడేనా, అది వేరే విషయం చెప్తున్నా, నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నా. ఆ టైంలో ఉన్నటోళ్ళు అంటే సింపుల్ ఏం లేదు, ఇప్పుడు నేను ఆ మాట అన్నా నా పోయేదేం లేదు, బట్ నిజం నిజం అంతే. ఒక అబద్ధాన్ని నిజం చేయలేం, నిజాన్ని అబద్ధం చేయలేం. ఎంత గట్టిగా మనం సంకల్పించినా సరే అబద్ధం అబద్ధమే, నిజం నిజం. ఓకే, సో నిజం ఏంటంటే నాకు గతి లేక, ఎవరు దొరక్క, నా లైఫ్ని నా సినిమాని ఇంకొకటి చేతిలో పెట్టలేక ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. అదే నాకు యాక్టింగ్ వాళ్ళు ఉంటే ఈయన క్యారెక్టర్ నేను చేస్తా. నాకు మంచి రొమాంటిక్ సాంగ్ పుస్తకాలు లాంటి అమ్మాయి చూడలా మీరు, ట్రైలర్ లో సాంగ్ కూడా రిలీజ్ ఏమన్నా తాపి పని చేసుకునే లిప్ కిస్లు పెట్టుకోరు, లిప్ కిస్ ఓన్లీ రిచ్ కిడ్స్ ఏనా? మీరేదో చెప్తున్నారు. ఏం చేసినా సరే సినిమాకి వస్తానండి. డైరెక్షన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, అండ్ ఐ థింక్ డైరెక్టర్ ఓన్లీ అండ్ యాక్టర్ అది కూడా ఉంది, యాక్టింగ్ కూడా చేయాలి కోరిక కూడా బలంగా ఉండడం వల్ల చేశారు నేను అనుకుంటున్నాను. ఓకే, డన్. మీ పర్సనల్ అభిప్రాయాలకి డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్. మీ అభిప్రాయం కూడా కరెక్టే యాజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన అభిప్రాయం కూడా కరెక్టే యాజ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, డెఫినెట్లీ. బట్ ఏదేమైనా మొత్తానికి ఇద్దరు రొమాన్స్ చేశారు సినిమాలో. ఆయన చేసిండు. ఓకే, అక్కడ ఖుషిదాన్ని అడగాలి, నేను చాలా సార్లు చెప్పాను, మాట్లాడదాం, ఆవిడతో కూడా మాట్లాడదాం. ఓకే, సో బేసికల్ గా ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ఆర్ యావరేజ్ టాక్ వాట్ ఎవర్ ఇస్ దట్, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ పబ్లిక్ టాక్. అంటే లైక్ రివ్యూలు చెప్పడం కావచ్చు, ఆర్ ఎల్స్ ప్రీమియర్స్ చూసిన తర్వాత మీడియా పీపుల్స్ ఇచ్చే మాటల వల్ల కావచ్చు. సో పబ్లిక్ టాక్స్ కానీ రివ్యూస్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? మీ సినిమాకి వాళ్ళు ఎంతవరకు ప్లస్ అవుతారు అనుకుంటారు? సో మీరు చెప్పండి. ఒకటే మేడం, మనం చేయాల్సింది మనం చేసేసి రిలీజ్ చేయాలంతే. ఆ ఒపీనియన్ కానీ హిట్ కానీ ఫ్లాప్ కానీ వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, అంతే, దట్స్ ఇట్. మనం ఏం చేసినా సరే బాగోలేని సినిమాని ఎవడో చూడ్డు, బాగున్న సినిమాని ఎవడో ఆపలేడు. నైస్. సో వాట్ అబౌట్ యూ, మీరేమంటారు? అంటే పబ్లిక్ రివ్యూ, పబ్లిక్ టాక్ ఈస్ ది ఫైనల్ జడ్జ్మెంట్. జనాలకి ఆడియన్స్ చెప్పేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి ఏం రివ్యూస్ వచ్చాయి వెబ్సైట్స్లో అన్నీ కాకుండా. ఐ థింక్ ఆడియన్స్ టాక్, మౌత్ టాక్ ఈస్ ది ఫైనల్ జడ్జ్మెంట్ నేను నమ్ముతా. బట్ అట్ ద సేమ్ టైం మై రిక్వెస్ట్ ఈస్, ఒక మూవీని మౌంట్ చేసి ఇప్పుడు డైరెక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని కలిసి చెప్పి యాక్సెప్ట్ చేయించుకుని ఒక టీమ్ని అసెంబ్లీ చేసి సినిమా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది మామూలు విషయం కాదు, చాలా మందికి అది ఆ విషయం అర్థం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చి, పోస్ట్ ప్రొడక్షన్ అది ఇంకో పెద్ద ఎత్తది. ఎడిటర్ని తీసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేయించుకోవాలి, తతంగా ఉంటుంది. వీటన్నింటికి మించి రిలీజ్ వచ్చేటప్పుడు దోలు తీరిపోతుంది చిన్న సినిమాలకి. డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకురావడానికి, రిలీజ్ పార్ట్నర్స్ తీసుకురావడానికి చాలా పెద్ద టాస్క్ అది. ఇవన్నీ దాటుకుని హర్డిల్స్ మేము రిలీజ్కి వచ్చాక డేట్ వి కైండ్లీ రిక్వెస్ట్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాస్తే బాగుంటుంది. ఓకే, సో వన్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆబ్వియస్లీ అట్ ది సేమ్ టైం కంటెంట్ నచ్చితే యాక్సెప్ట్ చేయండి. యా, బట్ ప్లీజ్ లిటిల్ జెంటిల్ విత్ us. ప్లీజ్ కొంచెం మాతో జెంటిల్ గా ఉండండి. అమ్మాయిలందరూ మీ సపోర్టే. గివ్ us some freshers discount. Okay, so it's a completely out of the box question. I just want to ask you one thing. So Sohil గారి విషయం, సో ఆయన సినిమా రిలీజ్ నాకు తెలిసి బిగ్ బాస్ అయిన తర్వాత సీజన్ అన్నిటినీ గ్యాదర్ చేసేది కొంతమంది, లైక్ మూవీ ప్రెస్ మీట్స్ కి కావచ్చు, రిలీజెస్ కి కావచ్చు, ట్రైలర్ లాంచ్ అని అందరూ కలుస్తారు కదా.
సో సోహెల్ గారు మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాత ఆయన అన్న మాటలు కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఆయన బాధతో అన్న వాట్ ఎవర్ ఇస్ దట్, అది బాగా ట్రోల్ అయ్యింది. సో అది మీరు అంటే లైక్ మీరు వినడం కానీ అసలు అందులో ఎంత నిజం ఉంది, ఆయన ట్రోల్ అవుతున్నారు, ఈవెందో నాకు తెలిసి చాలా మంది ఇదవుతున్నారు. ఈవెందో చెప్పాలంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హీ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రోలింగ్. సో ఎలా ఫేస్ చేస్తారు, ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటి, మీకు ఏమైనా తెలుసా? డూ యూ నో అబౌట్ దట్? అంటే సోహెల్ నాకు చాలా మంచి ఫ్రెండ్, వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్. అండ్ తన మూవీ ప్రమోషన్స్ కూడా నా హెల్ప్ అడిగాడు. అండ్ ఐ కేమ్ ఫార్వర్డ్. తనకు కూడా నా వంతు నేను ఎంత ప్రమోషన్స్ హెల్ప్ చేయగలిగాను అని చేశా. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్ బికాస్ హీస్ అన్ ఇన్వెస్టర్ ఇన్ ద ఫిల్మ్. కో ప్రొడ్యూస్ చేశాడు, డబ్బులు పెట్టాడు, సొంత డబ్బులు. అండ్ నాకు అతనికి కసి తెలుసు. నాకు హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యాజ్ అన్ యాక్టర్. తను నాలాగే కింది స్థాయి నుంచి వచ్చాడు, టీవీ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, బిగ్ బాస్కి వెళ్ళి. ఐ కెన్ రిలేట్ టు హిస్ పెయిన్. And my kind request to the memers or trollers is be nice with him. I mean, you can troll him, but see his efforts, no? ఆయన ఎఫర్ట్స్ చూడండి. ఐ మీన్ బాగుంటుంది ఫన్ చేసుకోవడానికి, బట్ కొంచెం తన షూస్లో ఉండి ఒకసారి ఆలోచించండి. బీ ఇన్ హిస్ షూస్. ఒకసారి తన గురించి ఆలోచించండి. ఇంత 60-70 లక్షలంతా పెట్టాడు సినిమా మీద, పెట్టాడు. ఇప్పుడున్న వ్యూయింగ్ అంటే సినిమా కంటెంట్తో సంబంధం. ఇప్పుడు సినిమా బాగుంటే వచ్చి చూస్తాం అని అంటారు, ఈజీ స్టేట్మెంట్ వేస్తారు. ఐ అగ్రీ. బట్ యూనో ఎంతవరకు ట్రోల్ చేస్తే అంతవరకు చేస్తే బాగుంటుంది. హెల్దీ ట్రోలింగ్ ఈజ్ ఫైన్, బట్ మరీ ఒక మోతాదు మించి చేస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్. అరే పాప అనవసరంగా ట్రోల్ అవుతున్నాడు అంటే తను కూడా కొంచెం మేబీ కంట్రోల్ చేసుకుని ఉండొచ్చు. బట్ దట్ సోహెల్, దట్ ఈస్ సోహెల్. యూ నో సోహెల్ ఫ్రమ్ సీజన్ 4. తన ఎక్స్ట్రీమ్స్ లో ఉంటాడు. కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ, ఫ్రెండ్షిప్ కి జాన్ ఇస్తాడు మనిషి. ఈజ్ అ వెరీ నైస్ కిడ్, ఎక్స్ట్రోవర్ట్. సో అన్ని తన ఎమోషన్స్ అన్ని ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి. సో బీ జెంటిల్ విత్ హిమ్. తన బాధను అర్థం చేసుకోండి. డోంట్ ట్రోల్ హిమ్ అన్నెసెసరీలీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వన్ థింగ్, బేసికల్ గా సీజన్స్ ఏవైనా సరే కొన్ని సీజన్స్ నుంచి కొన్ని సీన్స్ అన్నవి కట్ చేసి కంటిన్యూస్ గా వేస్తూ ఉంటారు, మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ. అలా అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ లో ఉన్నప్పుడు శ్రీ సత్య గారి మీది చాలా వరకు ట్రోల్స్ జరిగాయి కదా. సో అలా ఈ సీజన్ వచ్చినప్పుడు ఏమైనా చూసారా మీరు ర్యాండమ్లీ ఏమైనా మీమ్స్? మీ మీద కానీ గట్టి ఫాలో అవుతా నేను. అవునా? మీరు రీసెంట్ గా చూసిన మీమ్ ఏంటి, మీరు బాగా ఎంజాయ్ చేసింది? నాట్ ఆన్ యూ, శుభశ్రీది మనోభావాలు బాగా ఎంజాయ్ చేశా. ఓకే. అమర్ బాగా ఎంజాయ్ చేశా. అమర్ నాకు మంచి ఫ్రెండ్, బట్ ఐ ఎంజాయ్డ్ హిస్ మీమ్స్. అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం కూడా. బీటెక్ చదివాడు, కష్టాలు తెలుసు నీకు. సో హెల్దీ ట్రోలింగ్ ఈజ్ ఫైన్. నువ్వు పర్సనల్ అబ్యూస్ చేసేస్తూ, తిట్టేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అది రాంగ్ నా ప్రకారం. హెల్దీ ట్రోలింగ్ ఈజ్ ఫైన్. నేను కూడా నా మీద ఉన్న మంచి ట్రోల్స్ ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు నావి శ్రీ సత్య నేను కొన్ని చాలా ఎంజాయ్ చేశాను, బట్ అది ఒక మోతాదు మించి లేకపోతే ఉంటే బాగుంటుంది. ఎస్, దాట్స్ ట్రూ. సో అగైన్ బాబు #1 బుల్షిట్ గై విషయానికి వస్తే, సో థియేటర్ లో జనాలు ఎలా అంటే లైక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు మిమ్మల్ని చూసి? అంటే లైక్ యువర్ క్యారెక్టర్ చూసిన తర్వాత అర్జున్ కళ్యాణ్ కి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉంది. లైక్ బిగ్ బాస్ హౌస్ లో నాకు తెలిసి ఎక్కువగా గర్ల్స్ ఉంటారు, అండ్ ఆ తర్వాత దెర్ వాజ్ అ పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయరు కదా? నో, ఐ మీన్ ఐ థింక్ మేము ఈ క్యారెక్టర్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ కవర్ అవుతాయి. ఈ రోల్కి లవ్ యాంగిల్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో యూత్ ఎలిమెంట్స్ అంటే మేము అడల్ట్ ఎలిమెంట్స్ ఏం చేయలే. సాంగ్ ఉంటది, ఒక నడుం సీన్ ఒకటి ఉంటది, అలెక్సా పవన్ కళ్యాణ్ గారి సీన్ అలాంటిదే, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంతే, అంటే ఈస్థెటిక్ గానే ఉంటది, వల్గారిటీ అంటే సెన్షువల్ గా ఉంటుంది, బట్ చూడదగిన విధంగానే ఉంటుంది. చూడదగ్గ విధంగా ఏంటి? నడుమా సీనా? నడుము రెండు. సో అదే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే అన్ని పెట్టడం జరిగింది. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ ఆల్సో కనెక్ట్ టు అవర్ ఫిల్మ్. యా, బట్ ఇందులో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ రోల్ ప్లే. సో వాళ్ళకి ఇచ్చిందంటే న్యాయం. ఐ హోప్ ఇట్స్ నైస్లీ బ్యాలెన్స్డ్. అది మీరు సినిమా చూసి చెప్పాలి. ఓకే, సూపర్. సో బేసికల్ గా నేను వెళ్ళిన ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అడుగుతుంటాను. ఐ థింక్ మిమ్మల్ని అడిగినా లేదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్. బేసికల్ గా బయోపిక్స్ గా జమానా నడుస్తుంది కదా, చాలా వరకు బయోపిక్స్ వస్తున్నాయి. కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ అలా. సో మీరు కూడా డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎవరి బయోపిక్ ని చూపించాలనుకుంటారు?
మీరు మిమ్మల్ని ఎవరి బయోపిక్ లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటారు? ఎవరి బయోపిక్ డైరెక్ట్ చేయరా? వై బయోపిక్? బయోపిక్స్ నాకు ఇష్టం ఉండదు. యూ డోంట్ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్ ఆన్ హిమ్? వై? అది ఎందుకు? నాకెందుకు వాళ్ళ బుక్ చదువుతాను కానీ అది సినిమాలు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమానా? అవునండి, కొంచెం ఆయన ఫాలో అవుతారు. కొంచెమా ఎక్కువ? కొంచెం. ఓకే. బుక్స్ చదువుతా కానీ అట్లా నేను సినిమాలో చూడడం ఇష్టం ఉండదు నాకు. ఆయన ఆయనలాగే చూడాలి, ఇంకొకళ్ళు చూడలేను. ఓకే. సో ఆయన ప్లేస్ లో వేరే ఒకరిని చూడలేము. బయోపిక్లు ఎప్పుడు అంతేనండి, ఆయన మాత్రమే చూడగా. ఇప్పుడు ఒక వీర తెలంగాణ అతను ఉన్నాడంటే అతనిలో ఆ కసి కనిపిస్తుంటుంది, ఇంకొకరు యాక్ట్ చేస్తే అది రాదు, అది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. నైస్. మీరు చెప్పండి. నాకు ఐఎమ్ అన్ యాక్టర్ అంటే ఇఫ్ దే కమ్ విత్ ఎనీ బయోపిక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్. అంటే ఐ మీన్ టు సే దేర్ ఆర్ సమ్ పర్సన్స్ హూ ఇన్స్పైర్డ్ కదా మనల్ని, సో వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ బయోపిక్ లో మనల్ని మనం చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా, అలా. See, I like to be part of, I mean, Pawan Kalyan garu biopic jarigithe బాగుంటది, but I don't think I can carry his role. I don't think so. ఇప్పుడైతే నాకు ఆ capabilities లేవు. I might right now I might prefer Shah Rukh Khan garu biopic గాని, or yeah, maybe Uday Kiran garu. Wow. Uday Kiran's biopic might suit me. I mean, ఇప్పుడున్న నా current status. Your looks. Yeah. So there are a lot of actors in it. There are a lot of other people. But I think Uday Kiran garu is the best. Will be ఎవరన్నా అలాంటి రోల్ తోటి వస్తే బాగుంటుంది. చెప్తున్నారు కదా, వింటున్న వాళ్ళు ఎవరైనా వచ్చి అప్రోచ్ అవ్వండి, అది లెక్క. సో ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బాబు #1 బుల్షిట్ గై సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనల్లీ మీ మాటలు ఏమైనా చెప్తారా వ్యూవర్స్ కి? చెప్పండి. ప్లీజ్ వాచ్ ఇట్. ఈయనేంటి ఇంత షార్ట్ కట్ ఉన్నారు? సర్జన్ గారు మీరు చెప్పండి. ఐ మీన్, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్వి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్ ఉన్నా లేకపోయినా. ఈ మధ్య కాలంలో అది కొంచెం బాగా నడుస్తుంది. అది లైక్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హనుమాన్, అంబాజీపేట, ఇవన్నీ. సో మేము కూడా అలాంటి ఒక ప్రయత్నం చేశాము బాబు అని సినిమాతోటి. వీ హ్యావ్ దిస్ నైస్ కాన్సెప్ట్ అండ్ మెసేజ్ ఇన్ ఇట్. చిన్న సినిమా, కష్టపడి తీసాము, కష్టపడి థియేటర్ల దగ్గర తీసుకొస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ అస్. వీలైతే ఫస్ట్ 3 daysలో చూడడానికి ట్రై చేయండి. It will help us a lot. డెఫినెట్లీ అందరూ వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. సో బాబు #1 బుల్షిట్ గై అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్.